ఈరోజు మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు, మా మంచి మిత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు భీమవరంలో నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయం మరి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వర్మ గారి కృషి కూడా ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక రైల్వే శాఖ నుంచి కానీ, ఒక R&B శాఖ నుంచి కానీ, ఒక టూరిజం శాఖ నుంచి కానీ, ఇట్లా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో, అందులో కూడా ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో వర్మ గారు చేస్తున్నటువంటి కృషికి ఆయనకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మరి ఆప్యాయంగా అనురాగంతో ప్రేమను పంచుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి పార్లమెంటు సభ్యులు, ఒక మంచి మంత్రివర్యులు వర్మ గారు మా నియోజకవర్గానికి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉండడం మా అందరికీ కూడా అదృష్టంగా కూడా భావిస్తూ, ఆయన అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఆయన CSR ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తన స్వలాభం కోసం అడగకుండా, తన వ్యక్తిగత అభివృద్ధి కోసం వాళ్ళు అడగకుండా, మీరు ఏదైనా సాయం చేయాలని అనుకుంటే నా పార్లమెంట్ నియోజకవర్గానికి చేయండి అనేటువంటి మాటతో పెద్ద ఎత్తున CSR ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటుగా తెచ్చి ఈరోజు సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి వ్యక్తి వర్మ గారు. మరి ఈ రకంగా ఈవేళ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి దశలోను, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా, ఎందుకంటే మనం చూసాం ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 1924లో జరిగినటువంటి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అని అంటే దానికి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి ఆశీస్సులే దీనికి గల కారణం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, ఆ రోజు జీతాలు పెంచడం మాట నుంచి 1వ తేదీన మా జీతాలు మాకు ఇవ్వండి అనేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉద్యోగస్తుల యొక్క మరి ఆలోచన కూడా మనం గత పాలనలో మనం చూసాం. అటువంటి స్థితి నుంచి కష్టకాలంలో కూడా ఈరోజు అటువంటి కష్టం ఇబ్బంది లేకుండా ఈరోజు పాలన జరుగుతుంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కారుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సహకారమే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో ముఖ్యంగా నిన్ననే మనం చూసాం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ రావడంలో కానీ, ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణ నేపథ్యం ఉన్నటువంటి దశలో కూడా మొన్న నరేంద్ర మోడీ గారు మరి 10,500 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ ప్రైవేటీకరణ ఈవేళ స్టీల్ ప్లాంట్ నిలపడంలో కానీ, ఈ రోజనే కాదు గతంలో కూడా మరి ఆ రోజు కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ విషయం వస్తే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఆంధ్రుల సెంటిమెంట్ అదని చెప్పి దాన్ని నిలిపినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా తెలుగు వారి యొక్క గౌరవాన్ని ఎప్పటికప్పుడు కాపాడేటువంటి విధంగా ఆ రోజు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి ఆశీస్సులు నిజంగా మా అందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటువంటి భారతీయ జనతా పార్టీ మరి సభ్యునిగా ఈరోజు మా నరసాపురం పార్లమెంటుకు సంబంధించి ఒక కేంద్ర కార్యాలయం కూడా
ఎందుకంటే గతంలో ఏదో పార్లమెంటు సభ్యులంటే ఎక్కడో ఢిల్లీలకి ఎక్కడెక్కడో కార్పొరేట్లకే పరిమితం అవుతారనేటువంటి దశ నుంచి పార్లమెంటు సభ్యుడు సైతం పేదల మధ్యన మధ్యతరగతి వర్గాల మధ్యన ఒక కార్యాలయాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మరి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించగలిగేటువంటి మరి వ్యక్తిగా ఈరోజు మరి వర్మ గారు ఉండడం, అందుకే నేను కూడా ఖచ్చితంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ఈరోజు ఎంపీగా ఈరోజు విజయం నరసాపురంలో సాధించారో ఖచ్చితంగా ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఆయనే ఎంపీగా ఈ నరసాపురం నియోజకవర్గానికి ఉంటారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ